తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైడ్రమ్ మీడియా. స్టాక్ మార్కెట్లు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఒకప్పుడుతో పోలిస్తే చాలా బాగా రన్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే న్యూ ఇన్వెస్టర్స్, రీటైలర్స్ పెరగడం. అండ్ మేజర్గా చూసుకున్నట్లయితే ఇదే స్టాక్ మార్కెట్ ఇంకా 10-20 ఏళ్ళు రాబోతున్న టైంలో ఏ విధంగా ఉండబోతుంది, ఆ టైంలో ఉన్న లాభాలని మనం సంపాదించుకోవాలనుకున్నట్లయితే డెఫినెట్లీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే కంపల్సరీ అంటున్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన మన బొనిగల సొలొమన్ గారు, ఫేమస్ డిస్ట్రిబ్యూటర్ కూడా. సార్తో మాట్లాడదాం ఈ స్టాక్ మార్కెట్స్ గురించి. నమస్కారం సార్. నమస్తే అండి విరాట్ గారు. స్టాక్ మార్కెట్స్ రాబోయే 10 ఏళ్లలో చాలా హెవీగా పెరగబోతున్నాయి. కంపెనీస్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అనేది చూడబోతున్నాయని మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు స్టార్ట్ చేయడం మనకు ఉత్తమం అని చెప్తా ఉన్నారు. కానీ ఏ బేసిస్ మీద ఇదంతా చెప్తా ఉన్నారు తెలుసుకోవచ్చా? చూడండి, ఇప్పుడు మనకి మార్కెట్స్ 100 ఏళ్ళ నుంచి చూడండి. అమెరికన్ మార్కెట్స్, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ 45 ఇయర్స్ బ్యాక్ అంటే డేటా ప్రకారం సెన్సెక్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు చూడండి, లాస్ట్ 75 ఇయర్స్లో ప్రపంచ మార్కెట్స్, ప్రపంచ యొక్క జీడిపి $1 ట్రిలియన్ ఉండేది. ఇప్పుడు ఈరోజు 117 రెట్లు పెరిగింది జీడిపి. వేరాజ్ స్టాక్ మార్కెట్లో మార్కెట్ క్యాప్ అంటే అన్ని కంపెనీస్, అంటే నిఫ్టీ 500 అన్ని కంపెనీస్ విలువ, మార్కెట్ విలువ. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ నిఫ్టీ 500 అంటారు, అమెరికన్ మార్కెట్ S&P 500, అట్లా నికాయ్, అట్లా వివిధ రకాల ప్రపంచ మార్కెట్స్ 700 రెట్లు పెరిగినాయి. అంటే జీడిపి ఏమో 117 రెట్లు పెరిగితే మార్కెట్స్ 700 రెట్లు పెరిగినాయి. ఇప్పుడు చూడండి, మన ఇండియన్ 79లో మన యొక్క జీడిపి $153 బిలియన్, అంటే సుమారుగా 1.4 lakh crores. ఇప్పుడు 4 ట్రిలియన్ మన జీడిపి. వేరాజ్ స్టాక్ మార్కెట్స్లో 79లో మన యొక్క స్టాక్ మార్కెట్ క్యాపిటల్, అంటే అప్పుడు లిమిటెడ్ స్టాక్స్ ఉండేవి. సెన్సెక్స్ 79లో లిమిటెడ్ స్టాక్స్, మార్కెట్ క్యాపిటలైజేషన్ $6 to 10 బిలియన్. ఇప్పుడు 4.5 to 5 ట్రిలియన్, అంటే సుమారుగా 450 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే అంత విస్తరించింది మన మార్కెట్స్. రాబోయే నెక్స్ట్ 10, 15, 20 ఇయర్స్ జీడిపి 6%తో గ్రో అవుతుంటే క్యాపిటల్ మార్కెట్స్ 12 to 13%తో గ్రో అవుతుంది మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్. ఇప్పుడు చూడండి, అందరు భయపడేది ఏంటంటే ప్రజలు ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయి, మార్కెట్స్ కుదేలవుతాయి, అంటే ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ రంగం కుదేలవుతుంది అంటారు. మనకి కంప్యూటర్స్ ఎప్పుడు వచ్చింది? 83, 84 ఆ టైంలో కంప్యూటర్స్ వచ్చింది. కంప్యూటర్స్ వచ్చినప్పుడు కూడా టెక్నాలజీ, ప్రజలు ఉద్యోగాలన్నీ పోతాయి, అంటే అకౌంట్స్ అవసరం లేదు, అలాంటి భయాలు ఉంటాయి టెక్నాలజీ కంప్యూటర్స్ వచ్చినప్పుడు. 2000లో ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే 2000లో. మనకి 2003-4 వరకు మన ఇండియాకి అసలు ఫోన్స్ లేవు, అంటే కనెక్టివిటీయే లేదు, ఫోన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏఐ వల్ల ఉద్యోగాలు టెంపరీగా పోయినా ఎవరైతే ఏఐ నేర్చుకుంటారో, ఏఐ ద్వారా ప్రతి టెక్నాలజీ కొత్తగా వచ్చినప్పుడు ఛాలెంజెస్. తర్వాత ఏమిటంటే మన మూవ్మెంటు అటు మారాలి. ఏఐ ద్వారా మన యొక్క ప్రపంచవ్యాప్తంగా మనం ఎలా ముందుకెళ్ళగలం, ఆ ఏఐ సహాయంతో మనం యొక్క రంగంలో మనం ఎలా, మన యొక్క వృత్తిని మనం ఎలా మెరుగుపరుచుకోగలం, అవి నేర్చుకుంటే నేను షార్ట్ పీరియడ్లో నాయిస్ ఉంటుంది. ఏఐ వల్ల ఇప్పుడు ఐటీ రంగం 23% పడింది. లాంగ్ రన్లో ప్రతి టెక్నాలజీ ఇన్నోవేషన్ మంచిదే. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మనం యూపీఐ రాకముందు మొత్తం క్యాష్ రూపేణా ఖర్చు పెట్టేవాళ్ళం. ఇప్పుడు చూడండి, అలాగే డీమ్యాట్ అకౌంట్లు తీసుకోవాలంటే ఒక నెల రోజులు పట్టేది. ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డీమ్యాట్ అకౌంట్లు తీసుకొని కంపెనీస్లో ఓనర్షిప్ అవుతుంది. అంటే ప్రతి టెక్నాలజీ మనకి మంచి చేస్తుంది. అంటే షార్ట్ పీరియడ్లో నాయిస్ ఉంటుంది, మనం వాటి మార్చుకోవాలి. సో మనం ఏమంటున్నాం, ఇప్పుడు మన జీడిపిలో 20% మనకి యొక్క క్యాపిటల్ మార్కెట్స్ వాటా ఉంది. రాబోయే రోజుల్లో హ్యూజ్గా మన యొక్క దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే క్యాపిటల్ మార్కెట్స్ని అర్థం చేసుకుంటున్నారు, హ్యూజ్గా ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అంటే 140 కోట్ల మందిలో కేవలం మ్యూచువల్ ఫండ్స్లో అయితే లెస్ దాన్ 10 crores, డీమ్యాట్ అకౌంట్లు అంటే అరౌండ్ 20 crores ఉన్నారు. హ్యూజ్గా
చేయబోతున్నారు. సో మనం ఏమంటున్నామంటే క్యాపిటల్ మార్కెట్స్ జీడిపి కంటే హ్యూజ్గా మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే నంబర్ ఆఫ్ స్టాక్స్ ఇంటూ షేర్ వాల్యూ. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్స్పాండ్ అవుతుందంటే అర్థం ఏమిటంటే ఆ ఇన్వెస్టర్స్కి డబ్బు వెల్త్ క్రియేట్ అవుతుంది. ఈ క్రమంలో నేను ప్రజలకు చెప్పేది ఏమిటంటే స్టాక్ మార్కెట్ అనేది ప్లేసు ట్రేడర్స్కి సేమ్ ప్లేసు, ఇన్వెస్టర్స్కి సేమ్ ప్లేసు. ట్రేడర్స్ ఏమో 90 to 95% డబ్బులు పోగొట్టుకుంటున్నారు గ్రీడ్నెస్ వల్ల, ఎక్కువ రావాలంటే. ఇన్వెస్టర్స్కి డబ్బులు సంపాదించుకుంటారు. ఇన్వెస్టర్స్లో కూడా మనం ఏం చెప్తున్నాం అంటే పేషెన్స్ ఉన్న వాళ్ళే డబ్బు సంపాదించుకుంటారు. స్టాక్ మార్కెట్లో ఎమోషన్ ఇంపార్టెంట్. అంటే ఫాలో అవుతున్నప్పుడు ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు డబ్బు సంపాదించుకోలేరు, దీర్ఘకాలం ఉండాలి. ప్రొఫెషనల్ స్టాక్ మార్కెట్లో పేషెన్స్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ కంటే కూడా యాక్టివ్గా మీరు ఏం చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. అండ్ అందుకనే ట్రేడర్స్ వాళ్ళకి మార్కెట్ ఇచ్చే రిటర్న్స్ కంటే ఎక్కువ కావాలి కాబట్టి ఇక్కడ వీళ్ళు దెబ్బపడుతుంది. కానీ ఇన్వెస్టర్స్కి ఇన్వెస్టింగ్ అంటే నథింగ్ బట్ మీరు ఏ వస్తువులు అయితే ఇంట్లో వాడుతున్నారో అందులో ఓనర్ అవుతున్నారు. మీరు ఏ బ్యాంక్స్ అయితే లోన్స్ తీసుకున్నారో అందులో మీరు ఓనర్స్ అవుతున్నారు. సో నెక్స్ట్ 10 years, 15 years, 20 years ఇండియన్ మార్కెట్స్, ఈవెన్ ప్రపంచ మార్కెట్స్ కూడా చాలా ముందుకెళ్ళబోతున్నాయి. యుద్ధాల వల్ల కరెక్షన్స్ ఉంటాయి, యుద్ధాల వల్ల మీకు డౌన్ అవుతాయి. రిసెషన్స్ వచ్చినప్పుడు ఎకానమీ డౌన్ అవుతాయి. మన శరీరానికి జ్వరం ఎలా వస్తుందో, అనారోగ్యం ఎలా వస్తుందో ఎకానమీకి కూడా కొన్ని రోజులు బాగా వెళ్తుంది, కొన్ని రోజులు డౌన్ అవుతుంది. ఇవన్నీ చూసుకోవడానికి సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి, ప్రతి దేశంలో మానిటరీ పాలసీస్ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు డబ్బుని ఎలా కంట్రోల్ చేయాలి, లేదంటే ఎకానమీ స్లో అయినప్పుడు డబ్బు ఎలా పంప్ చేయాలి, వడ్డీ రేట్లు తగ్గించి, ఇవన్నీ మానిటరీ పాలసీస్ దేశాలు చూసుకుంటాయి. సో మన దేశం ఇప్పుడు నెక్స్ట్ 10, 15, 20 years చక్కగా ముందుకెళ్ళబోతుంది. ఈవెన్ యుద్ధాలు ఉంటే కూడా ఈ నాయిస్ అనేది షార్ట్ టర్మ్. అందుకే ఇన్వెస్టర్స్ దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయండి. దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే మీరు ఈ యొక్క స్టాక్ మార్కెట్లో కంపెనీస్లో ఓనర్షిప్ ద్వారా, అది కూడా నేనేమంటున్నా అంటే ఒక స్టాకు 2 స్టాకులు ఎవరో హింట్స్ ఇచ్చారు, టిప్స్ ఇచ్చారు, లేదంటే లైవ్లు చూసుకొని ఆ స్టాక్ కొనండి ఈ స్టాక్ కొనండి అని కాకుండా బ్రాడర్ మార్కెట్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే, గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే టాప్ 30 కానీ, టాప్ 50 కానీ, టాప్ 150 కానీ, టాప్ 250 కానీ, టాప్ 500 కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది. లాంగ్ పీరియడ్లో 12 నుంచి 14-15% కంఫర్టబుల్గా మీరు రిటర్న్ తీసుకుంటున్నారు. నిఫ్టీ కానీ, సెన్సెక్స్, నిఫ్టీ 500లో కానీ. సో మన క్యాపిటల్ మార్కెట్స్ హ్యూజ్గా మల్టిప్లై అవ్వబోతున్నాయి. ఈ యొక్క ఆపర్చునిటీని కామన్ మ్యాన్ యూజ్ చేసుకోమని నేను ఈ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా ఈ స్టాక్ మార్కెట్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని ప్రొఫెషనల్స్ ద్వారా ఇందులో ఇన్వెస్ట్ చేసినట్లయితే లాభం పొందుతారనేది ఇక్కడ సార్ చెప్పడం జరుగుతుంది. అయితే దాంట్లో ఉన్న ప్రాసెస్ కానీ, అలాగే ఉన్న విధాల సబ్జెక్ట్ ఓరియంటెడ్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సార్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానిపై మీ ఒపీనియన్ ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ప్రొఫెషనల్ హెల్ప్ కోసం మీరు సార్ని కూడా సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.